పశ్చిమ బెంగాల్లో మళ్ళీ హై టెన్షన్ నెలకొంది. నిన్న సాయంత్రం ఏదైతే ఉత్తర 24 పరిణామాల జిల్లా ఏదైతే ఉందో ఆ జిల్లాలో ఉన్నటువంటి సువేందు అధికారి పిఏ ఎగ్జిక్యూటివ్ పిఏ ఉన్నటువంటి చంద్రనాథ్ రథ్ని గుర్తు తెలియని దుండగులు కొంత దూరం ఫాలో అయ్యి ఆయన మీద కాల్పులు జరపడం జరిగింది. ఆయన మీద కాల్పులు జరిపితే బుల్లెట్ షాటు తలకు తగలడంతో ఆయన తీవ్ర గాయాలతో కుప్పకూలడం జరిగింది. వెంటనే ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లే లోపే చనిపోవడం జరిగింది. అయితే భవానీపూర్ ఏదైతే నియోజకవర్గం ఉందో మమతా బెనర్జీ పోటీ చేసిన భవానీపూర్లో సువేందు అధికారి మళ్ళీ పోటీ చేసి ఆమెను ఓడించడం జరిగింది. ఇక్కడ సువేందు అధికారి ఎవరైతే రాష్ట్ర సీఎం రేస్లో మొదటి వరుసలో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి పిఏను గుర్తు తెలియని దుండగులు బుల్లెట్ గాయాలతో కాల్పులు జరిపి చంపడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సో దీనికి సంబంధించి పోలీసులు రంగంలోకి దిగి నిందితుడి కోసం గాలిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎవరు ఎక్కడి నుంచి వచ్చి కాల్పులు జరిపారనే దాని మీద ఆరాధిస్తున్నారు. రాష్ట్రం మొత్తం హై అలర్ట్ ప్రకటించారు. ఉత్తర పరగనార్ జిల్లా ఏదైతే ఉందో ఉత్తర పరగనార్ జిల్లా మొత్తం 144 సెక్షన్ అమలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో మరోవైపు ఇదే సమయంలో అటు బీజేపీ నాయకులు మొత్తం ఈ హత్య వెనుక టీఎంసీ గూండాలు టీఎంసీ మాఫియా ఉందనేది బీజేపీ నాయకులు ఆరోపిస్తూ ఉంటే మమతా బెనర్జీ మాత్రం బీజేపీ నాయకులే కావాలని హత్య చేసి మా మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారని మమతా బెనర్జీ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ వాదోపవాదాలు జరుగుతుండగానే బంగ్లాదేశ్ సంబంధించినటువంటి ఒక లీడర్ మహమ్మద్ నూరుల్ అనే ఒక లీడర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు బంగ్లాదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారినాయని చెప్పవచ్చు. ఆయన ఏం కామెంట్ చేసిందంటే, మమతాజీ దీదీజీ నీకు 17 కోట్ల మంది బంగ్లాదేశ్ ముస్లింల మద్దతు ఉన్నది, మీరు ఢిల్లీ మీద యుద్ధం చేయండి, బెంగాల్ను స్వతంత్ర దేశంగా ప్రకటించండి, మీ వెనుక మేమున్నాం, మా బంగ్లాదేశ్ ముస్లింలు ఉన్నాం అంటూ ఆయన ఒక వీడియో రిలీజ్ చేసిండు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో కావచ్చు బెంగాల్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే బంగ్లాదేశ్ నుంచి అక్రమ ముస్లింలు రోహింగ్యాలు బార్డర్ను కంచెను దాటుకొని లోపలికి వచ్చి బంగ్లాదేశ్లో హింసను సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ ఎంతో కాలంగా ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఇట్లాంటి బంగ్లాదేశ్ సంబంధించిన నాయకులు మమతా బెనర్జీ ఓటమి చెందడాన్ని జీర్ణించుకోలేక మీరు స్వతంత్ర దేశంగా బెంగాల్ను స్వతంత్ర దేశంగా ప్రకటించండి అంటూ ఆమెకు సూచనలు ఇవ్వడం, ఆ వీడియోలు రిలీజ్ చేయడం సంచలనంగా మారిందని చెప్పొచ్చు. బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఎట్లా మారుతుంది, నిజానికి మారే అవకాశం ఉందా ఏంటి అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. మరోవైపు బంగ్లాదేశ్ సంబంధించినటువంటి రోహింగ్యాలు ఎవరైతే ఉన్నారో మమతా బెనర్జీ ఓటమి తర్వాత తిరిగి వెళ్తున్నారనే వార్తలు కూడా తెర మీద కనిపిస్తూ ఉన్న పరిస్థితి. సో మొత్తానికి ఈ నెల 9వ తేదీన బంగ్లాదేశ్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతా ఉంది. కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. సువేందు అధికారి పిఏ హత్యోదంతం ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో హత్య తర్వాత పోలీసులు అటు కేంద్ర బలగాలు కావచ్చు ఇటు రాష్ట్రానికి సంబంధించిన పోలీసులు కావచ్చు రాష్ట్రం మొత్తం హై అలర్ట్లో పెట్టినట్టు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరోవైపు టీఎంసీ నాయకులు ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ ఆఫీసులను బీజేపీ పార్టీ ఆఫీసులను కబ్జా చేసి టీఎంసీ ఆఫీసులుగా మార్చుకున్నటువంటి టీఎంసీ నాయకులంతా దాదాపు 1500 పార్టీ ఆఫీసులను ఖాళీ చేసి అజ్ఞాతంలోకి వెళ్ళిన పరిస్థితి. వాళ్ళంతా అండర్ గ్రౌండ్లోకి వెళ్తూ ఉన్నారు. కొంతమందిని హింసకు ఎవరైతే పాల్పడుతున్నారో వాళ్ళను గుర్తించి పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఉత్తర 24 పరగనాల జిల్లా ఏదైతే ఉందో ఆ ఉత్తర 24 పరగనాల జిల్లాలో మొన్న పోలీస్ అబ్జర్వర్గా యూపీ పోలీస్ సింగం అజయ్ పాల్ శర్మను ఎన్నికల కమిషన్ పోలీస్ అబ్జర్వర్గా నియమించింది. ఆయన పోలీస్ అబ్జర్వేషన్లో ఒక్క హింసాత్మక ఘటన లేకుండా ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. ఈసారి అక్కడ ఉత్తర పరగనాల జిల్లాలో రికార్డు స్థాయి పోలింగ్ జరిగింది. సో ఈ పోలింగ్ ఏదైతే పెరిగింది ప్రశాంతంగా జరిగిందో ఇప్పుడు అదే ఉత్తర పరగనాల జిల్లాలో సువేందు అధికారి పిఏ చంద్రనాథ్ పై కాల్పులు జరగడంతో బెంగాల్ ప్రజలంతా మాకు వి వాంట్ అజయ్ పాల్ శర్మ అంటూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. నెటిజన్లు సోషల్ మీడియాలో కూడా అజయ్ పాల్ శర్మను మాకు ఇచ్చేయండి, అజయ్ పాల్ శర్మ అయితే ఆ నిందితులను కాల్పులు జరిపిన నిందితులు ఎవరైతే ఉన్నారో అంటే సీఎం రేస్లో ఉన్నటువంటి మొదటి వరుసలో ఉన్నటువంటి వ్యక్తి ఎగ్జిక్యూటివ్ పిఏకే రక్షణ లేకుంటే మాకు ఎట్లా ఉంటుంది. సో కాబట్టి అజయ్ పాల్ శర్మను డిప్యుటేషన్ మీద ఉత్తర 24 పరగనాల జిల్లాకు పోస్టింగ్ ఇవ్వండి, ఆయనకు ఆర్డర్ ఇవ్వండి, ఆయన నిందితులను పట్టుకొని ఎన్కౌంటర్ చేస్తాడు. ఈ మాఫియా ఏదైతే 15 సంవత్సరాలుగా వేళ్ళునుకుందో ఆ మాఫియాను మొత్తం క్లీన్ చేస్తాడు అంటూ సోషల్ మీడియాలో అట్లాగే బెంగాల్ ప్రజల నుంచి అయితే ఆ డిమాండ్ పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి బంగ్లాదేశ్ నాయకుడు రిలీజ్ చేసినటువంటి వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. అదే సమయంలో సువేందు అధికారి పిఏ హత్య జరగడం, అది కాల్పులు నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే కాల్పులు జరగడం అనేది రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా బెంగాల్లో
సంచలనంగా మారిందని చెప్పవచ్చు. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత బీజేపీ ఎట్లాంటి యాక్షన్ ప్లాన్తో ముందుకెళ్తుంది, సో ఏం చేయబోతుంది అనేది ఉత్కంఠగా మారిందని చెప్పవచ్చు. ভোট চোর সাম্প্রদায়িক দাঙ্গাবাজ বিজেপির নেতাদের কাছে ক্ষমতা হস্তান্তর না করার সাহসী সিদ্ধান্তকে আমরা অভিনন্দন জানাচ্ছি। আর একটু সাহসী ভূমিকা নিয়ে বিজাতীয় দিল্লির শাসনকে প্রত্যাখ্যান করুন এবং পশ্চিম বাংলাকে স্বাধীন রাষ্ট্র ঘোষণা দিন। আমরা 17 কোটি মানুষ আপনাদের সহযোগিতা দেব, সমর্থন দেব, সার্বিক সহযোগিতা দেব। আপনি সাহস করে স্বাধীনতার ঘোষণা দিন, পশ্চিম বাংলাকে স্বাধীন রাষ্ট্র ঘোষণা দিন। আপনার পাশে বাংলাদেশ আছে এবং থাকবে। আমরা চাই এই বিজেপি শাসন থেকে, এই দিল্লির আধিপত্য থেকে প্রতিটি মানুষ, প্রতিটি রাজ্য